తెలుగు రాష్ట్రాల రైతాంగానికి సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ జలాశయం అట్టడుగుతుంది. నిత్యం జలకలలాడుతూ ఉండే జలాశయం రాళ్లు తేలి ఎడారిని తలపిస్తుంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 519 అడుగుల నీటి మట్టం పడిపోయింది. ఇక డెడ్ స్టోరేజ్ కి 510కు పడిపోతే సాగునీటితో పాటుగా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లోనే నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి పడిపోయే ప్రమాదం కనిపిస్తుంది. దీంతో పొట్ట దశలో ఉన్న పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వరప్రదాయంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ అడుగంటుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఇటు నాగార్జున సాగర్ జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజ్కి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసినట్లయితే మనం చూడవచ్చు, ఇక్కడ ఏదైతే ఇటు నాగార్జున సాగర్ జలాశయం చూడవచ్చు, మొత్తం కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా నేల తేలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నీటి మట్టం చూసుకున్నట్టయితే ఇటు మొత్తం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు ఉంటుంది. 590 అడుగులు ఉంటే ప్రస్తుతం 519 అడుగులకి ప్రస్తుతం నీటి మట్టం తగ్గిపోయిన పరిస్థితి అయితే ఉంది. 510 అడుగులు అంటే డెడ్ స్టోరేజ్. 510 కంటే తక్కువకు పోతే మాత్రం ఇటు సాగునీరు పూర్తిగా నిలిపివేస్తారు. అదేవిధంగా త్రాగునీరు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇటు జంట నగరాలకు సాగునీరు అందించడంతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చాలా వరకు, అదేవిధంగా ఇటు రైట్ కాలువ పరిధిలో ప్రకాశం జిల్లా వరకు కూడా, అంటే చాలా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వేల గ్రామాలకు త్రాగునీరు అందించుతుంది ఈ జలాశయం. అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఇటు 510 అడుగులకు చేరువ అయితే మాత్రం ఇటు తాగునీరు సరఫరాకు కూడా కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికిటు ఆ సాగునీరుకు సంబంధించి ఇప్పటికిటు ఎడమ కాలువకి కుడి కాలువకి కూడా అయితే నీటి విడుదల చేస్తున్నారు. ఎడమ కాలువకి సంబంధించి 8454 క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది. అదేవిధంగా కుడి కాలువకి సంబంధించి 7033 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం అయితే విడుదలవుతుంది. నీరు సరిపడా నీరు అందించకపోతే మొత్తం చాలా వరకు కూడా, అంటే పొట్ట దశకు వచ్చిన పొలం కూడా చాలా వరకు నష్టం ఉంటుంది. మొత్తం తాళ్ళుగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దీని మొత్తం అంటే వాస్తవానికి ఈసారి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిండింది. గతంలో కూడా ఇటు నిండినప్పుడు, అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి క్రస్ట్ గేట్లు కూడా అయితే దిగువకు నీటిని విడుదల చేసిన సమయంలో ఖచ్చితంగా లాస్ట్ వరకు వచ్చేటప్పుడు యాసంగి వచ్చేసరికి కూడా నీటిని ప్రణాళిక ప్రకారం వాడుకుంటే ఖచ్చితంగా ఇటు రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇరు రాష్ట్రాలు కూడా పోటీలు పడి నీటిని విడుదల చేసుకున్నారనే ఒక ఆరోపణ అధికారులపై వ్యక్తమవుతా ఉంది. ఇటు ఇద్దరు, అంటే రెండు రాష్ట్రాలకి సంబంధించిన డ్యామ్ నిర్వహణ విషయంలో పట్టింపులకు పోయి రైతులకు అవసరం ఉన్న వరకే నీటిని విడుదల చేయడం, అదేవిధంగా ప్రణాళిక ప్రకారం చెరువులు నింపిన తర్వాత ఇటు వ్యవసాయానికి ఇవ్వడం, ఇలాంటి ఒక ప్రణాళిక పద్ధతిలో నీటిని విడుదల చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇంత ఇబ్బంది ఉండకపోయేది. ఒకేసారి ఇంత డౌన్గా డెడ్ స్టోరేజ్కి దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండకపోయేదన్న అభిప్రాయం అయితే బలంగా వినిపిస్తూ ఉంది. ఇది నాగార్జున సాగర్కి సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.